రియల్ ఎస్టేట్లో తొందరపడి డెసిషన్ తీసుకున్న వాళ్ళకన్నా కూడా వెయిట్ చేసి ఆ ఆపర్చునిటీస్ లాసెస్ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ హూ ఆర్ ఇన్ హోమ్ బయింగ్ రీసెర్చ్. అండ్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక పెద్ద రాంగ్ అసంప్షన్ ఏంటి అంటే కనుక వెయిట్ చేద్దాం, రిస్క్ తగ్గుతుంది, ఇంకొంచెం క్లారిటీ వచ్చాక ఆలోచిద్దాం. వెయిటింగ్ సేఫ్ అనిపిస్తుంది, కానీ సేఫ్ అనిపించిన డెసిషన్ ఆల్వేస్ స్మార్ట్ కాదు. ఒక సేమ్ ప్రాజెక్ట్ లో మీరు 3 BHK 1500 SFT ఫ్లాట్ లాంచ్ ప్రైస్ లో కొనుక్కుంటే 1 crore వస్తుంది. అదే 18-20 months తర్వాత పొజిషన్ దగ్గరలో ఉన్నప్పుడు 1.3 CR పెట్టి కొనుక్కోవాలి. ఫ్లాట్ మారలేదు, లొకేషన్ మారలేదు, అమ్యూనిటీస్ మారలేదు, మారింది ఒక్కటే డెసిషన్, టైమింగ్. ఎర్లీ బయర్ యాక్సెప్ట్స్ కన్స్ట్రక్షన్ రిస్క్, లేట్ బయర్ పేస్ ప్రీమియం సర్టనిటీ. రిస్క్ తగ్గింది బట్ ప్రైస్ పెరిగింది. ఇక్కడ చాలా మంది మిస్ చేసే లాజిక్ ఏంటంటే రిస్క్ ఎలిమినేట్ చేయడానికి వెయిట్ చేసిన బయ్యర్ మనీతో పే చేస్తాడు. ఓకే, ఎర్లీ బయర్ పేస్ విత్ టైమ్, లేట్ బయర్ పేస్ విత్ క్యాష్. వెయిటింగ్ ఆల్సో హ్యాస్ కాస్ట్స్. రెంట్ కంటిన్యూ అవుతుంది, ఈఎంఐ లేట్ స్టార్ట్ అయినా హయ్యర్ ప్రిన్సిపల్ మీద, లైఫ్ ప్లాన్స్ పోస్ట్పోన్ అవుతాయి, మెంటల్ స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుంది. మోస్ట్ బయర్స్ వెయిట్ నాట్ బికాస్ ప్రాజెక్ట్ బ్యాడ్ ఉందని కాదు, బట్ బికాస్ దే వాంట్ జీరో డౌట్స్. రియాలిటీ ఏంటంటే రియల్ ఎస్టేట్లో జీరో డౌట్ స్టేజ్ అంటే ఆల్మోస్ట్ పొసెషన్ స్టేజ్, అండ్ పొసెషన్ స్టేజ్ అంటే హయ్యర్ ప్రైస్ స్టేజ్. సో ఇక్కడ సింపుల్ లెసన్, గుడ్ డెసిషన్ అంటే చీప్ డెసిషన్ కాదు, ఇట్ ఈస్ క్లియర్ డెసిషన్ అట్ రైట్ టైం. ఇఫ్ ఎ ప్రాజెక్ట్ ఫిట్స్ యువర్ లైఫ్ స్టైల్, బడ్జెట్ మేనేజబుల్ గా ఉంది, డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయనంటే వెయిటింగ్ ద పర్ఫెక్ట్ సర్టనిటీ ఆఫెన్ బికమ్స్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ మిస్టేక్. రియల్ ఎస్టేట్ రివార్డ్స్ క్లారిటీ, ఇట్ పనిషెస్ హెసిటేషన్. సో మనం ఎప్పుడైనా కానీ డిసైడ్ అవ్వాలి అనుకొని ఇప్పుడు మన దగ్గర బడ్జెట్ ఉండి ఆ ప్రాజెక్ట్ మీకు కంప్లీట్ గా ఫిట్ అవుతుందని అంటే గో హ్యావ్ సమ్ గట్స్ టు క్లియర్ దట్. అంత పీస్ఫుల్ గా ఉంటుంది తెలుసా మీరు మీకు నచ్చిన ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు. ఓకే, ఎవరో చెప్పారు అక్కడెక్కడో తగ్గుతుంది అని చెప్పేసి రీసెర్చ్ చేస్తూ 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 మంత్స్ దాటి, ఇయర్స్ దాటి, ఆపర్చునిటీ లాస్ అయిపోయి, టైం వేస్ట్ అయిపోయి, మనీ ఇంక్రీజ్ అయిపోయి, ఇట్స్ అ లాట్ ఆఫ్ హెక్టిక్ గైస్. ఓకే, సో ప్లీజ్ మేక్ డెసిషన్స్. ఓకే, so to understand real estate in a better way, please follow Mindful Living Stories.